మనసుతో తలచిన మనమున కానవచ్చునా మునుపు మృకండుండను ముని కృతయుగమున తేజం బలరారం మునుపు మృకండుండను ముని కృతయుగమున తేజం బలరారం మేదిని సురలకు తొడవగుచునతడు ధాత్రినతుల యశమును మీర ప్రకట వేద శాస్త్ర పఠనములతో బ్రహ్మచర్యమునమనీయ దాన కలంకముగ మరుద్వతియను కన్యను భార్యగ చేతునీయ. ఈ వృత్తాంతం కృతయుగానికి సంబంధించిన వృత్తాంతం. కృతయుగాన్ని సత్యయుగము అన్నారు. అంటే ఈ చరిత్రకి సత్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆ కృతయుగంలో మరుద్వతి మృకండులనేటువంటి ముని దంపతులు చాలా ధర్మబద్ధమైనటువంటి గృహస్థాశ్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మగవాడికి స్వర్గమైనా నరకమైనా వేరే ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇంట్లో ఉన్న దాని వల్లే ఉంటుంది. స్వర్గం ఎప్పుడు ఉంటుందండి? వాడి మాట వినే ఇల్లాలుంటే వాడికి అదే స్వర్గం. యమధర్మరాజు, పెద్ద దున్నపోతు, మొద్దు కత్తులు ఏం లేవు. ఆ కొంపలో ఉన్నది గంప అయితే రోజుకొక్కొక్క నరకం చూపిస్తుంటుంది. ఇప్పుడు మనం చుట్టల్లా మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరో ముడి, కార్తీక దీపం, మార్గశిర పిండం, వంటలక్క, మొగుడు ఇంకా ఎన్నాళ్ళు వస్తాయి. అందుకనే అన్యోన్యమైన దాంపత్యం 63లాగా ఉండాలి. 6 3ని చూస్తుండాలి, 3 6ని చూస్తుండాలి. దిక్కుమాల కాపురాలు ఎట్లా చూస్తాయి అన్నారు, దానికి యాంటీగా ఉంటాయి అంతే. మగవాడికి ఐశ్వర్యం ఏమిటి అన్నారు, వీడి మనస్సు తెలుసుకొని నడిచేటువంటి భార్య దొరకటం, అనంగానే ఆగే పిల్లలుండటం, ఈ రెండే అదృష్టం. మరి ఆడదానికి ఏమిటండి అన్నారు, అలాంటి చక్కని కుటుంబానికి ప్రాతిపదికగా రావటం ఆవిడ అదృష్టం. అందుకనే మగవాడు దుర్మార్గుడైతే నష్టం లేదు అని చెప్పింది ధర్మశాస్త్రం. అంటే దుర్మార్గులు అవమని కాదు, ఈ మాట ఎట్లా చెప్పినా తప్పుగా ఉంది. నేను ఈ మధ్య ఓ చోట చెప్తూ, ఒరే నాయనా, ఆదివారం మద్యమాంసాదులు తీసుకోకూడదురా, స్త్రీ తైల మధుమాంసాని అని చెప్పారు, నువ్వు తింటే శనివారం అయినా తినరా, ఆదివారం మానేయిరా అని చెప్పా. వాడు 2వ రోజు బోర్డు పెట్టారు, శాస్త్రి గారు శనివారం కూడా తినొచ్చు అని చెప్పాడు అని. ఓరి నిన్ను గోతిలో పెట్టా. అంటే మాటని అంత తేలిగ్గా డైవర్ట్ చేయొచ్చు, డైల్యూట్ చేయొచ్చు.